హలో అండి. మీరు కూడా ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి మొహం పైన తిష్ట వేసుకొని కూర్చున్న మొండి పిగ్మెంటేషన్ తోటి బాధపడుతున్నారా? అయితే ఈ పవర్ఫుల్ చిన్న చిట్కా మీకోసమే. మీ ఫేస్ పైన ఉన్న మొండి పిగ్మెంటేషన్‌ని చాలా ఈజీగా పోగొట్టుకోవడమే కాకుండా ఎంత డార్క్‌గా ఉన్న మీ స్కిన్ అయినా సరే అండి ఫుల్ వైటనింగ్‌గా, బ్రైటనింగ్‌గా మంచి ఫెయిర్‌గా మారుస్తుంది. నల్ల మచ్చల్ని, మొటిమల్ని కూడా పూర్తిగా తరిమి కొడుతుంది. స్కిన్ అంతా కూడా ఫుల్ గ్లాసీగా మారుస్తుంది. 100% ఇది నిజమండి. ఎటువంటి డౌట్ లేకుండా దీన్ని ట్రై చేయండి. పక్కా రిజల్ట్ అయితే చూస్తారు. ఎటువంటి కెమికల్స్ లేవు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని లేదండి. జస్ట్ న్యాచురల్గా మనందరికి దగ్గరలో ఈజీగా దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి మన టోటల్ బాడీ స్కిన్ అంతా కూడా మంచి వైటనింగ్గా, బ్రైటనింగ్గా, క్లీన్ అండ్ క్లియర్గా ఉంచుకోవచ్చు. మరి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసేయండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఇక రెమెడీ కోసం ఫస్ట్ మనకు కావాల్సిన పవర్ఫుల్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వామాకు అనమాట. చాలామందికి వామాకు అనేది తెలిసే ఉంటుంది కదండి. ఇలా న్యాచురల్గా తీసుకునే వామాకు వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయని చాలా వరకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలానే దీనిలో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు? అవునండి, ఇది నిజం. వామాకు అనేది చర్మ సౌందర్యానికి చాలా బాగా సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాని నాశనం చేస్తాయి. మొటిమలని, నల్ల మచ్చల్ని ఈజీగా పోగొడతాయి. ముఖ్యంగా పిగ్మెంటేషన్ని తొలగించడానికి సూపర్గా వర్క్ అవుతుంది వామాకు అనేది. నల్లటి వలయాలను కూడా తగ్గిస్తుంది. స్కిన్ అనేది మంచి వైటనింగ్గా, బ్రైటనింగ్గా, గ్లాసీగా మార్చడానికి హెల్ప్ చేస్తుంది వామాకు అనేది. ఇలా మనకి తెలియని ఎన్నో మంచి బెనిఫిట్స్, మన స్కిన్కి హెల్ప్ అయ్యే బ్యూటీ సీక్రెట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇలా న్యాచురల్గా దొరికే వామాకులో. సో అందుకని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ వామాకు అనేది దొరకందేం కాదండి. చిన్న మొక్క మన బాల్కనీలో పెట్టుకున్న చాలా ఈజీగా గ్రో అవుతుంది అనమాట. పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఎక్కడి నుంచి అయినా వామాకు అనేది ప్లాంట్ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తా, వీలుంటే అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా తీసుకోండి. ఓకే. మరి ఇప్పుడు ఈ వామాకు తోటి రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇలా ఒక 2 లేదంటే 3 వరకు వామాకులు తీసుకొని శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేసుకోండి. దీనిపైన డస్ట్ అదంతా పడి ఉంటుంది కాబట్టి మట్టి. సో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వామాకుని యాడ్ చేసుకోవాలి. వామాకుతో పాటు ఇక్కడ నేను రోజ్ ఫ్లవర్ పెటల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నా. అవి ఉంటే యాడ్ చేసుకుంటే, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దండి. మనకి వామాకులోనే ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏం అవసరం లేదనమాట. జస్ట్ నార్మల్గా వీటిని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. వీలైనంత మెత్తగా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తోటి బౌల్లోకి దీన్ని స్ట్రెయిన్ చేసుకోండి. పిప్పి అదంతా రాకుండా ఓన్లీ జ్యూస్ వరకు సపరేట్ చేసుకుంటే చాలు. చూడండి, వాటర్ యాడ్ చేయకపోయినా మనకి ఇందులో నుంచి చక్కగా జ్యూస్ అనేది వస్తుందన్నమాట. ఇలా మనం జ్యూస్ సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ కూడా చేసుకొని మనకు కావాల్సినప్పుడల్లా ఉపయోగించుకోవచ్చు. ఇలా తీసుకునే వామాకు జ్యూస్ అనేది పిగ్మెంటేషన్ క్లియర్ చేసుకోవడానికి రామబాణంలాగా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా పవర్ఫుల్గా, ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి ఈ జ్యూస్ అనేది. ఇంకా ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అనేవి అలర్జీ సమస్యల్ని కూడా లేకుండా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు అనేవి సమృద్ధిగా ఉండడం వల్ల చర్మం లోపల నుంచి శుభ్రం చేస్తుంది, క్లియర్గా ఉంచుతుంది మన స్కిన్ అనేది. సో చూసారు కదండి, జ్యూస్ అనేది ఇలా తీసుకున్న తర్వాత ప్యాక్ కోసం ఇక్కడ నేను శనగపిండి అనేది యాడ్ చేస్తున్నానండి. మీకు అందరికీ తెలుసు ఆల్మోస్ట్ శనగపిండి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది. స్కిన్ని మంచి బ్రైటన్ చేస్తుంది, టైటనింగ్ గా మారుస్తుంది, చిన్న ఏజ్ లో వచ్చే రింకిల్స్, ఫైన్ లైన్స్ ని కంట్రోల్ చేస్తుంది. మన ముఖంపై ఎక్కువగా వచ్చి ఇబ్బంది పెట్టే విపరీతమైన ఆయిల్నెస్ ని కంట్రోల్ చేసి జిడ్డు, మురికి, మట్టి, ట్యాన్ అంతా కూడా పోగొట్టి నీట్ గా, క్లీన్ అండ్ క్లియర్ గా, ఫ్రెష్ గా ఉంచుతుంది మన స్కిన్ అనేది. అందుకని శనగపిండిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఫేస్ ప్యాక్ లో. సో ఈ విధంగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని ప్యాక్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. పెరుగు వల్ల బెనిఫిట్స్ ఏంటి, స్కిన్ కేర్ కి ఎలా హెల్ప్ అవుతుందని చాలా వీడియోలు క్లియర్ గా చెప్పుంటా కదా, మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. పెరుగులో మనకి లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. మన స్కిన్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అది. ఇందులో ఉండే విటమిన్లు కానీ, జింక్, అలానే ప్రోబయోటిక్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి కాబట్టి స్కిన్ కి ఒక మంచి సహజమైన కండిషనర్ లాగా పనిచేస్తుంది. స్కిన్ అంతా కూడా మంచి మాయిశ్చరైజర్ గా, స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉండేలాగా హెల్ప్ అవుతుంది. మచ్చల్ని, మొటిమల్ని, అలానే డెడ్ స్కిన్ ని రిమూవ్ చేస్తుంది అనమాట. అందుకని తప్పకుండా పెరుగును కూడా ఫేస్ ప్యాక్ లో యూజ్ చేయడానికి ట్రై చేసేయండి. సో ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది మనకి ప్యాక్ లాగా రెడీ అయిపోయింది కదా, ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు హనీని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ప్యాక్ లాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం అప్లై చేసుకోవాలి. ఇది ఎవరెవరు యూజ్ చేయాలి అనేది కూడా క్లియర్గా చెప్తా వీడియోలో.
నేనైతే ఇక్కడ ప్యాక్ అనేది హ్యాండ్స్ పైన అప్లై చేసుకొని చూపిస్తున్నా అండి. ఎందుకంటే నా ఫేస్ అనేది కొంచెం బ్రైటనింగ్గా ఉంటుందన్నమాట. సో నేను రెమెడీస్ అప్లై చేసుకున్నప్పుడు సరిగ్గా అర్థం అవ్వట్లేదు అక్క, రిజల్ట్ క్లియర్గా ఉండట్లేదు. ఆల్రెడీ మీరు ఫెయిర్గా ఉన్నారు కాబట్టి మాకు రిజల్ట్ క్లియర్గా ఉండట్లేదు, డార్క్గా ఉన్న స్కిన్ పైన అప్లై చేసి చూపించండి, మాకు రిజల్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి కామెంట్స్లో అడుగుతూ ఉన్నారనమాట. అందుకని ఇక్కడ నేను హ్యాండ్స్ పైన అయితే అప్లై చేసుకొని చూపిస్తున్నా. రిజల్ట్ అనేది మీకు క్లియర్గా చాలా బాగా అర్థమవుతుంది. నిజంగానే మన ఫేస్కి ఉండే స్కిన్కి అలానే హ్యాండ్స్కి ఉండే స్కిన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఉంటుందండి. రెండు ఒకేలాగా ఉండవు. ఫేస్కి ఉండే స్కిన్తో పోల్చుకుంటే హ్యాండ్స్కి ఉండే స్కిన్ అనేది కొంచెం డార్క్గానే ఉంటుంది. సో అందుకని ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ ఇదే విధంగా మీరు ఫేస్కి అయితే అప్లై చేసుకోండి. ఫేస్ పైన ఎటువంటి మేకప్ లాంటిది లేకుండా నీట్గా రిమూవ్ చేసుకొని లేదంటే ఫేస్ వాష్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత ఇటువంటి రెమెడీస్ అనేవి అప్లై చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా. అయితే ఈ రెమెడీ అనేది ఓన్లీ ఫేస్కనే కాదండి, ఫుల్ బాడీ వైటనింగ్ కోసం అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే డార్క్ నెక్కి, అండర్ ఆర్మ్స్ దగ్గర, అలానే హ్యాండ్స్కి, లెగ్స్కి, ఇలా మనకి టోటల్ బాడీ పైన ఎక్కడైతే మనం డార్క్గా ఉంది మంచి వైటనింగ్గా మార్చుకుందాం అనుకుంటామో పర్టికులర్ ప్లేస్ వరకు మీరు దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్ లేకుండా పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండి. స్కిన్ వైటనింగ్కి, బ్రైటనింగ్కి సూపర్గా వర్క్ అవుతుంది. ఇవన్నీ కూడా 100% మనకి ఈజీగా న్యాచురల్గా అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎటువంటి డౌట్ లేకుండా ట్రై చేసేయండి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా దీన్ని ట్రై చేయొచ్చు అనమాట. స్కిన్ వైటనింగ్ కోసం సూపర్గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన డౌట్ ఏంటి అంటే దీన్ని ఎవరెవరు యూజ్ చేయాలి, ఆయిలీ స్కిన్ వల్ల లేదంటే కాంబో స్కిన్ ఉన్న వాళ్ళ అని చెప్పేసి. ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, కాంబో స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. ఇదిగోండి నేనైతే ప్యాక్ అనేది అప్లై చేసుకున్నాను అనమాట. ఒకవేళ మీరు ఇది ఫేస్ పైన అప్లై చేసుకునేటప్పుడు ఏంటి అంటే అస్సలు రఫ్ చేయకండి. నార్మల్గా స్కిన్ ఉన్న వాళ్ళు రఫ్ చేసినా పర్వాలేదు, కానీ పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు రఫ్ చేయకండి. జస్ట్ ప్యాక్ అలా వేసి వదిలేసేయండి అంతే. రఫ్ చేస్తే మీకు పింపుల్స్ అనేవి ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు అయితే చక్కగా రఫ్ చేస్తే మీకు డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది, పర్వాలేదు. ఇదిగోండి ఇలా నీట్గా అప్లై చేసుకున్న తర్వాత నేను కొంచెం రఫ్ చేసి చూపిస్తున్నాను అనమాట. అసలు ఎంత మంచి డిఫరెన్స్ అనేది మీకు లైవ్లో ఇన్స్టెంట్గా కనిపిస్తుందో అర్థమవుతుంది కదా. స్కిన్ అంతా కూడా ఎంత మంచిగా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి నీట్గా కనిపిస్తుందో కదా. సో ఇంకా మీకు లైవ్లో క్లియర్గా రిజల్ట్ అనేది అర్థమయ్యేలాగైతే చూపిస్తాను నేను. అయితే ఇది ఇలా అప్లై చేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు అలా వదిలేసేయండి. డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను నార్మల్ వాటర్లో పెట్టి క్లీన్ చేసుకొని చూపిస్తాను అనమాట. లైవ్లోని మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉన్నాయి నా హ్యాండ్స్ అనేవి క్లియర్గా రిజల్ట్ అనేది అర్థమవుతుంది. చూడండి, ఇన్స్టెంట్ రిజల్ట్ అనమాట. ఏదైనా ఫంక్షన్ ఉంది, పార్టీ ఉంది, వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఎటువంటి బ్యూటీ పార్లర్ తోటి పని లేకుండా చక్కగా ఇంట్లోనే ఈ ప్యాక్ అనేది మీరు ట్రై చేయొచ్చు. అండ్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే ఫేస్ పైన ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా క్లియర్ అయిపోతాయి. పిగ్మెంటేషన్ కానీ, నల్ల మచ్చలు కానీ, పింపుల్స్ కానీ ఏవైనా సరే నీట్గా క్లీన్ అండ్ క్లియర్ అవుతాయి అనమాట. ఎటువంటి కాస్ట్లీగా ఉన్న ప్రోడక్ట్స్ కూడా మనకు అవసరం లేదు, అంత బాగా హెల్ప్ అవుతుంది రెమెడీ అనేది. చూడండి స్కిన్ అంతా కూడా అసలు ఎంత బ్రైటనింగ్గా మారిందో, మంచిగా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుందనమాట. పట్టుకుంటేనే చాలా స్మూత్గా అనిపిస్తుంది స్కిన్ అనేది. డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయింది, అలానే జిడ్డు, మట్టి, మురికి, ట్యాన్ అంతా కూడా నీట్గా క్లీన్ అండ్ క్లియర్ అయిందనమాట. చాలా చాలా బాగుంది కదా. మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఇలా మీరు వారానికి 2 సార్లు ఈ ప్యాక్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకొని చూడండి. మీ ఫేస్ అనేది ఎంత బాగుంటుందో మీకే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మీ అంతటి మీరే నాతోటి షేర్ చేసుకుంటారండి కామెంట్స్లో, ఈ ప్యాక్ అనేది సూపర్గా వర్క్ అయింది అక్క అని చెప్పేసి. సో అంత బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవాళ చిన్న రెమెడీ మీ అందరికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకొని డెఫినెట్గా ట్రై చేసేయండి. అండ్ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా మోటివేట్ అనమాట. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి తప్పకుండా లైక్ చేసేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి న్యాచురల్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా నా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయి అనమాట. మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. మరొక మంచి రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఝాన్సీ. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.